హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియోలో మనం అల్ట్రా సాఫ్ట్ వాటర్ ప్రూఫ్ మ్యాటర్స్ షీట్ అన్బాక్స్ అండ్ రివ్యూ చూద్దాము. సో ఇది వచ్చేసి నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను. నాకు వచ్చేసి 619 రూపీస్ పడ్డది. ఇది 70x60 డైమెన్షన్ ఉంటుంది. క్యూన్ బెడ్ సైజ్ అన్నట్టు. బ్రాండ్ వచ్చేసి ట్రాన్స్. సో మీరు చూడొచ్చు, ఇది వాటర్ ప్రూఫ్ మ్యాటర్ షీట్ అన్నట్టు. సో దీంట్లో ఇంకా చాలా ఫీచర్స్ కూడా ఇచ్చాడు. ప్రొటెక్ట్స్ ఎగెన్స్ట్ డస్ట్, బ్యాక్టీరియా, ఫ్లూయిడ్స్ ఆర్ రిపెల్డ్ వైల్ ఎయిర్ పాస్ త్రూ అని చెప్పి ఇచ్చాడు. సో దీనివి చాలా బాగున్నాయి రివ్యూస్. ఇవి డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. సో నేను వచ్చేసి ఈ కలర్ ఆర్డర్ చేశాను. సో వేరే బ్రాండ్స్ ఉన్నాయి కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. క్వాలిటీ కూడా బాగుందని చెప్పి, ఇది వాల్యూ ఫర్ మనీ అని చెప్పి రివ్యూస్ ఉంటే నేను ఆర్డర్ చేశాను. సో మీరు ఫ్రెండ్ చూసినట్లయితే ఇలా బెడ్ ప్రొటెక్టర్ అని చెప్పి ఇచ్చి ఇక్కడ సైజెస్ అన్ని ఇక్కడ మెన్షన్ చేశాడు. సో ఇటు సైడ్ చూసుకున్నట్లయితే జస్ట్ వాళ్ళ ప్యాకింగ్ లోగో ఉంది. సో అంతే. లెట్స్ డూ అన్బాక్స్. మీరు చూడొచ్చు, దీని మీద ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చాడు. ఇది వచ్చేసి ఫిబ్రవరి మ్యానుఫ్యాక్చర్ అన్నట్టుంది. సో దీని మీద అంత డీటెయిల్స్ ఏం లేవు. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రైస్ వచ్చేసి 1299 ఉంది కానీ మనకి 1619కే వచ్చింది. సో కలర్ మ్యాట్రెస్ చూసినట్లయితే ఇలా ఉంది. క్వాలిటీ కూడా బాగానే ఉంది, మెటీరియల్ క్వాలిటీ. ప్లస్ ఓపెన్ చేస్తే లోపల ఇలా ఉంది. ఇది ఎలాస్టిక్ ఇచ్చాడు, కార్నర్స్. ఇది వచ్చేసి కాటన్ మెటీరియల్ ఉన్నట్టుంది. సో ఇది వచ్చేసి వాటర్ రిపెల్ అన్నట్టు. ఇది రఫ్గా ఉంది బాగా. సో లోపల చూస్తే ఇలా ఉందన్నట్టు, వైట్గా ఉండి ఇలా ఇచ్చాడు. క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉంది. బట్ వాటర్ వేస్తే ఎలా వర్క్ అవుతుందో చూడాలి. ఒకసారి నేను వేసి చెక్ చేస్తాను. మీరు చూడొచ్చు, బెడ్కి ఇలా సెట్ అయింది అన్నట్టు. ఇది వచ్చేసి క్వీన్ సైజ్ బెడ్, 75:60 అన్నట్టు. సో ఇలా ఉంటుంది బెడ్కి మనం అరేంజ్ చేసుకుంటే. చూడొచ్చు, నేను వాటర్ వేసి చూపిస్తున్నా. సో వాటర్ వేసాక ఇది అబ్జర్వ్ చేస్తలేదు, రిపేర్ చేస్తుంది అన్నట్టు వాటరు. సో మన కింద చూద్దాం, బెడ్ మీద ఒక 5 minutes ఆగి బెడ్ మీద ఏమైనా పీల్చుకుంటుందా అనేది చూద్దాము. సో ఇప్పుడు కొంచెం అబ్జర్వ్ అవుతుంది వాటరు, కింద తడుస్తుందో లేదా అనేది ఒకసారి చూద్దాము. ఇప్పుడైతే ఫుల్గా వాటర్ అబ్జర్వ్ అయింది కదా. కింద మనం చూస్తే మీరు చూడొచ్చు, మీరు చూసినట్లయితే బెడ్ లోపల కింద బెడ్ కింద ఏం తడి అవ్వలేదు. ఇక్కడ వాటర్ వేసాను అన్నట్టు. సో దీన్ని వెనకాల చూస్తే ఇలా చూసినట్లయితే అంత తడి ఏం అవ్వలేదు. ఇక్కడ చూడొచ్చు, నేను ఇది వాటర్ వేసి కింద న్యూస్ పేపర్ కూడా పెట్టాను అన్నట్టు. సో న్యూస్ పేపర్కి ఏం తడి అవ్వలేదు. ఇక్కడ చేసాం అన్నట్టు, ఇలా వాటర్ వేసాను, మనకేం తడి అవ్వలేదు అన్నట్టు.